కాలకంపేటలో మురుక్కాలం మీద ఉన్నటువంటి ఇల్లు ఖాళీ చేయించేప్పుడు పేర్ని కిట్టు గారి విన్యాసాలు మీడియాలో చూసి ఇవాళ నేను ప్రెస్కి అటెండ్ అయ్యాను. వీరు కానీ వీరి తండ్రి గారిని కానీ గత 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన నిర్వాహకం గురించి ఒకసారి చెబుదామని చెప్పేసి వచ్చాను. చిలకలపూడి సెంటర్ పాండురంగ హై స్కూల్ ఎదురుకుండా 3 గుళ్ళు వెనకమాల 17 ఇళ్ళు నిర్దాక్షిణ్యంగా పడగొట్టారు. ఎటువంటి కారణం లేదు, కేవలం వాళ్ళు తెలుగుదేశం మద్దతుదారులు అన్నటువంటి ఒక కారణం చేత ఆ ఇల్లు పడగొట్టారు. వాళ్ళు ఎవరికి కూడా వేరే ప్రత్యామ్నాయ స్థలాలు చూపించలేదు. నువ్వు ఏం చూపించావు? వాళ్ళు తీసుకెళ్ళి ఇది రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి, మీరు రోడ్డు వెడల్పు జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి తీసుకెళ్ళి SF-116లో వాళ్ళ పెనలోంచి పొయ్యిలో పడ్డారు. వెళ్ళి వాళ్ళు ఇంకో రోడ్లో ఇల్లు కట్టించుకున్నావు. నీకు తెలీదా? నువ్వు చదువుకున్నావుగా, డిగ్రీ చదువుకున్నావు, నీ కొడుకు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఆ మాత్రం నాలెడ్జ్ లేదా? రోడ్లో కనుక ఇల్లు కడితే భవిష్యత్ అవసరాలు ఏ రోజైనా సరే ఇల్లు తొలగిస్తారని తెలుసు కదా నీకు. ఇక్కడ ఏంటి అంటే ఈయన యొక్క రాజకీయ ఇది భేదవాడు ఎప్పుడు కూడా ఈయన గుప్పిట్లో ఉండాలి, వాడు బతుకు భయంగా ఉండాలి. వాడు కనుక తలగరేస్తే వెంటనే వాడి మీద వాడి తోకపుచ్చుకుని వాడిని ఆడిస్తూ ఉంటావు నువ్వు. ఎప్పుడు మరి నువ్వు గడిచినటువంటి 1985 నుంచి నేటి వరకు 39 సంవత్సరాల కాలంలో 25 సంవత్సరాలు మీ తండ్రి గారు కానీ మీరు కానీ అధికారంలో ఉన్నారు. మరి ఇంత సుదీర్ఘ కాలంలో మీరు అధికారంలో ఉండి మరి అసలు ఈ రోడ్డు పక్కన ఇల్లు ఇవన్నీ ఇంకా ఎందుకున్నాయి? మీరు ఇంతకాలం అధికారంలో ఉన్నారు కదా, మీరు మంత్రిగా చేశారు, మీ నాన్నగారు మంత్రిగా చేశారు. మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయ స్థలాలు చూపించడం కానీ లేకపోతే వీళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ ఎందుకు చేయలేకపోయావు? ఏంటి అంటే నీకు వీడు ఎప్పుడు కూడా మురుక్కాల పక్కనే దోమలు గుట్టించుకుంటా వాడు ఎప్పుడు అక్కడే ఉండాలి. వాడు అక్కడే ఉంటావు, నువ్వు వాడి ఇంట్లోకి వెళ్తావు, వాడి ఇంట్లో పెరుగన్నమో ఏదో పచ్చడనో తిన్నట్టు నటించి వాడిని అబ్బో మా నాన్నగారు మా దగ్గరికి వచ్చాడని అనుకుంటా వాడిని ఎరగనేయకుండా అనగదొక్కావు. ఇది నీ రాజకీయం. లేదు అంటావా ఆడికి దొంగ పట్ట ఆడి మొహన పడేస్తావు. ఆడికి తెలీదు ఇది దొంగ పట్టానో నిజం పట్టానో తెలీదు. మా నాన్నగారు మాకు పట్టా ఇచ్చారనుకున్నారు. అది ఎప్పుడు తెలిసింది? నీవు చేసిన నిర్వాహకాల వల్ల ఇవాళ MRO కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ గోర్ను పిలిపిస్తూ ఎంక్వైరీలకు అటెండ్ అవుతున్నారు. కాదని చెప్పు, నువ్వు నేను దొంగ పట్ట ఇవ్వలేదని చెప్పొచ్చు. నువ్వు కానీ నీ కొడుకు కానీ దమ్ము ఉంటే రండి, అవి మీరు చెప్పినా సరే నన్ను చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పినా సరే మేమంతా వస్తాం. దొంగ పట్టాలు నువ్వు ఇచ్చావా ఇవ్వలేదా నిరూపణలో సహా ఉన్నాయి. ఏమి అన్నిపుణ్ణి తెలియని ఒక VRO సస్పెండ్ అయిపోయింది మీరు చేసిన నిర్వాహకం వల్ల. ఇవన్నీ పెట్టుకుని దాచుకుని తగుదనమ్మా అని చెప్పేసి నేను కాలకంపేటకి వెళ్తావా? వెళ్ళి అయ్యయ్యో పేదవాళ్ళకి అన్యాయం జరిగిపోతాంటవా? నువ్వు రా చిలకలపూడి సెంటర్కి, నువ్వు కనుక దమ్ము ఉంటే వచ్చి సమాధానం చెప్పు. ఆ 17 ఇళ్ళు దేనికి పడగొట్టావు? రండి మీడియా మిత్రులు కూడా వెళ్ళి చూడండి. ఎక్కడన్నా సరే బందర్లో 130 అడుగులు రోడ్డు ఉందా? పోనీ వేసావా? ఏమీ లేదు. వాళ్ళ ఇల్లు వరకు పడగొట్టేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. నువ్వేదో అలాగే బందర్ నీ అభివృద్ధి ఏంటో తెలుసా? ఇళ్ల మధ్యలో తీసుకొచ్చి లక్ష్మీనాయస్ స్టేట్ బ్యాంక్ వెనకమాల ఫుడ్ కోర్ట్ అని పెట్టావు. ఎంత వసూలు చేసుకున్నారు ఫుడ్ కోర్ట్ వంకతో? మర్చిపోయారనుకుంటున్నావా? ఆ ఇళ్ల మధ్యలో పెట్టి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి రాత్రిపూట ఆడవాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తా కూడా భయపడే పరిస్థితికి వచ్చేసింది. చివరాఖరికి ఆడి క్లీనింగ్ లేదు. ఇళ్ల మధ్యలో ఎవరైనా ఫుడ్ కోర్ట్ పెడతారా? నీకు అంత ఇదిగా ఉంది, కోరికగా ఉంది, బందరపూడిని రాత్రిపూట కూడా నువ్వు చేయాలని అనుకున్నావు. తీసుకెళ్ళు. అక్కడ అలా బైపాస్ రోడ్లో ఉందిగా నీ బినామీ స్థలం, ఎక్కడ 70 సెంట్లు దాంట్లో పెట్టుకుంటే బాగుండేదిగా. అందరూ హర్షించేవాళ్ళంగా. త్యాగం చేశారా బాబు, ఈయన స్థలం ఇచ్చారో ఫుడ్ కోర్ట్ పెట్టించారు, మేము కూడా శుభ్రంగా హర్షించేవాళ్ళమే. నీకు ఎంతసేపు కూడా గుప్పిట్లో పెట్టుకుని జనాలని వాళ్ళు ఆడించడమే తప్ప నీకు వేరే కార్యక్రమం లేదు. సేమ్ చెట్టు ఒకటి అయితే విత్ ఒకటి అయితే అని చెప్పేసి అయ్యే బుద్ధులు పునికి పుచ్చుకున్నారు నీ కుమారులు గారు కూడా. బందర్ని బడ్డీలు బందర్ చేస్తావు. ఏ సందుకి వెళ్ళినా ఏ సెంటర్కి వెళ్ళినా సరే కూడా నీ అంచెర్లు అందరూ బడ్డీ కోట్లు పెట్టుకుంటూ దాని మీద ఆదాయం బతకడం. నువ్వేదో మొసలు కన్నీరు కాల్చేసేసిన మాత్రాన నీ వెనకమాలు వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? నీ వల్ల ఏంటి అంటే లబ్ధిదారులు నష్టపోతారు. నువ్వు నేను చేసిన అరాచకం వల్ల ఏంటి కోర్టు ఎప్పుడు దాకా చేయించింది? 10 రోజుల దాకా వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. 10 రోజుల తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్ క్లియర్గా ఉంది. రోడ్ల పక్కన కానీ, పోరంబోగుల్లో కానీ, పార్కుల్లో కానీ, కాలగొట్టల పక్కన కానీ ఎటువంటి నిర్మాణాలని ఉంచొద్దని చెప్పేసి ఉంది. వాళ్ళు ఉండరు. తెలుసు కదా నీకు ఆ సంగతి. దేనికి ఇట్లా చేస్తావు అసలు? వాళ్ళకి నచ్చ చెప్పు. అరే బాబు అభివృద్ధి జరుగుతుందా? వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోతే నువ్వు వచ్చి ధర్నా చేయి. వాళ్ళకి ప్రత్యామ్నాయం అన్యాయం జరిగింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, వాళ్ళకి ఏంటి అని చెప్పేసి నువ్వు మాట్లాడు, హర్షిస్తాం మేము కూడా. అంతే తప్ప తగుదన మాట్లాడో. ఓ పక్కనేమో నువ్వు కొడుకులు ఇద్దరు కలిసి చిలకల బిళ్ళ 17 ఇళ్ళు పగలగొట్టి వాళ్ళు ఉసురు కొట్టుకున్నారు. ఆ దేనికి పగలగొట్టావు అని చెప్పి గతంలో చెప్పారు. ఆ వెనకమాల స్థలాలు కొనుక్కున్నారు మీరు నీ బినామీ పేరుతో, నీ కార్పొరేటర్లు